అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఈ వీడియోలో ఈపీఎస్ 95 పెన్షనర్లు మరోసారి వీధుల్లోకి వచ్చి కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలనే వారి దీర్ఘకాల డిమాండ్ను లేవనెత్తారు. హమారీ మాంగే పూరే కరో, 7500 పెన్షన్ దో అనే నినాదాలతో ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపీఎస్ 95 కింద లబ్ధిదారులందరూ వందలాది మంది సీనియర్ సిటిజన్లు వారి వృద్ధాప్యంలో న్యాయం మరియు గౌరవాన్ని కోరుతూ జరిగిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. మేము ఈ అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సభ్యత్వాన్ని పొంది మాకు మద్దతు ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. ఈ ర్యాలీలో వృద్ధులైన పురుషులు మరియు మహిళలు కలిసి కవాతు చేస్తూ ప్లకార్డులు పట్టుకుని తమ హక్కుల కోసం నినాదాలు చేస్తూ కనిపించారు. వారి వయస్సు మరియు శారీరక ఇబ్బందులు ఉన్నప్పటికీ పెన్షనర్లు పెద్ద సంఖ్యలో గుమగుడారు. పెరుగుతున్న జీవన వ్యయాలు, ఆరోగ్య సంరక్షణ మరియు ప్రాథమిక అవసరాలను తీర్చడానికి వారి ప్రస్తుత పెన్షన్ ఎలా సరిపోతుందో హైలైట్ చేశారు. ప్రభుత్వం వెంటనే కనీస నెలవారీ పెన్షన్ను 7500 రూపాయలకి డిఎన్ఎస్ అలవెన్స్తో పాటు పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఈపీఎస్ 95 జాతీయ ఆందోళన కమిటీ ఎన్ఎసి నాయకుడు అశోక్ రావత్ ర్యాలీ చేస్తున్న పెన్షనర్లకు అండగా నిలిచారు. ఆయన పాల్గొన్న వారితో పాటు కవాతు చేయడమే కాకుండా వారికి సంఘీభావంగా రోడ్డుపై కూర్చున్నారు. ఈ యుద్ధం కేవలం డబ్బు గురించి కాదు. ఇది దేశవ్యాప్తంగా లక్షలాది మంది సీనియర్ సిటిజన్ల గౌరవం మరియు మనుగడను నిర్ధారించడం గురించి అని నొక్కి చెప్పారు. ఆయన నాయకత్వం నిరసనకు బలాన్నిచ్చింది. శారీరక పరిమితులు ఉన్నప్పటికీ పోరాడుతూనే ఉన్న అనేక మంది పెన్షనర్లకు స్ఫూర్తినిచ్చింది. ర్యాలీ యొక్క వీడియోలో వృద్ధులు ఏకగ్రీవంగా నినాదాలు చేస్తూ బ్యానర్లు ఓపుతూ తమ హక్కు అయిన పెన్షన్ను డిమాండ్ చేస్తున్న భావోద్వేగ క్షణాలు ఉన్నాయి. 7500 కనీస పెన్షన్ మరియు హమారే సాథ్ న్యాయ్ కరో అని రాసి ఉన్న బోర్డులను పట్టుకుని చాలామంది కనిపించారు. బలహీనమైన పెన్షనర్లు భుజం కలిపి కవాతు చేస్తున్న దృశ్యం ఈ సమాజం తమ గొంతు వినిపించే వరకు పోరాడాలనే బలమైన దృఢ సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. నేటి ద్రవ్యోల్బణం ఆధారిత ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం ఉన్న కొద్దిపాటి పెన్షన్తో జీవించడం దాదాపు అసాధ్యమని నిరసనకారులు నొక్కి చెప్పారు. దేశవ్యాప్తంగా ఈపీఎస్ 95 పెన్షనర్లు నిర్వహిస్తున్న ప్రదర్శనల శ్రేణికి ఈ నిరసన కొనసాగింపుగా నిలుస్తుంది. పదే విజ్ఞప్తి చేసినప్పటికీ వారి డిమాండ్లు ఇంకా నెరవేరలేదు. ఇది ఈ కొత్త ఉద్యమానికి దారితీసింది. కనీస పెన్షన్ డిమాండ్ను త్వరగా పరిష్కరించకపోతే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని అశోక్ రావత్ మరియు జాతీయ ఆందోళన కమిటీ ప్రతిజ్ఞ చేశారు. ఈ ర్యాలీ యొక్క ఊపు మరోసారి ఈపీఎస్ 95 పెన్షనర్ల దుస్థితిని దృష్టిలో ఉంచుకుంది. వేలాది మంది వృద్ధ పదవీ విరమణ చేసినవారు న్యాయం కోసం ఎదురుచూస్తున్నారని అధికారులకు గుర్తుచేసింది. వారి సందేశం స్పష్టంగా ఉంది. ప్రభుత్వం 7500 రూపాయలు కనీస నెలవారీ పెన్షన్ను అమలు చేసే వరకు నిరసనలు మరింత బలపడుతూనే ఉంటాయి. ఈ సమాచారం మీకు విలువైనదిగా అనిపిస్తే దయచేసి మీ వాట్సాప్ మరియు ఫేస్బుక్ గ్రూపులలో షేర్ చేయండి. మీ ప్రశ్నలతో క్రింద వ్యాఖ్యానించండి మరియు వాస్తవ ఆధారిత నవీకరణల కోసం సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.